నేడు ములుగు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పర్యటించనున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ స్టేషన్ను పరిశీలించనున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. డిప్యూటీ సీఎం బట్టితో పాటుగా పాల్గొనున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిడి శ్రీహరి, సీతక్క పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రాష్ట్ర మంత్రుల పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? విరాజ్, ఈరోజు మధ్యాహ్నం 3:45 ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిడి శ్రీహరి, లోకల్ మంత్రి సీతక్క వీళ్ళందరూ కూడా ములుగు జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కన్నాయగూడెం సమ్మక్క బ్యారేజ్ తో పాటు తుపాకుగూడెంలో నిర్మించిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సంబంధించి అక్కడ పంపింగ్ స్టేషన్ పనితీరును పూర్తి స్థాయిలో వారు పరిశీలించనున్నారు. దాంతో పాటు నీటి సామర్థ్యం ఏ విధంగా ఉందో కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత కూడా సంబంధిత శాఖల అధికారులతో ఈ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్థానిక అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 3:45 హెలికాప్టర్ ద్వారా కన్నాయగూడెం దగ్గరికి చేరుకున్న మంత్రులు కూడా దాని తర్వాత ఈ బ్యారేజ్ల పనితీరు పూర్తి స్థాయిలో పర్యవేక్షించినారు. ఎగువన కురిసిన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో ఎగువన కురిసిన భారీ వర్షం నేపథ్యంలో తుపాకులగూడ బ్యారేజ్ తో పాటు సమ్మక్క బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకుంది. దీంతో ఈ నేపథ్యంలో ఈ మంత్రులు కూడా స్థానికంగా పర్యవేక్షించి అక్కడ పనితీరును కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులకు కూడా సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో పాటు పోలీసులు కూడా పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. దాంతో పాటు పూర్తి ఏర్పాట్లు కూడా చేసి ఆ మంత్రులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. సిరాజ్, రాము, ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశాలైనా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ మరి ఏమైనా యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉందా పార్టీ పరంగా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా సంబంధించి ఇప్పుడు తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ తో పాటు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ పంపింగ్ స్టేషన్ల పనితీరు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అక్కడ తగు సూచనలు కూడా అధికారులకు చేయడానికి మాత్రమే ఇవాళ మంత్రులు వస్తున్నట్టు మనకు ఉన్న సమాచారం. దాని తర్వాత అక్కడ పనితీరుతో పాటు అక్కడ బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్థ్యం ఒకవేళ నిండితే తీసుకోవాల్సిన చర్యలను కూడా అధికారులకు వివరించే ప్రయత్నం అయితే మంత్రులు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.